మాటలు రావు, చెవులు వినపడవు. ఇలాంటి లోపాలు ఉన్నవాళ్ళు ఏ పని సరిగ్గా చేయలేరు. సినిమా హీరోయిన్కు ఏమాత్రం తీసిపోని అందముండి కూడా తన లోపం కారణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ దాదాపుగా 50కి పైగా సినిమాలు చేసిన అభినయ రీసెంట్గానే సన్నీ వర్మ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే మొదట వీరిద్దరూ ఎప్పుడూ పెళ్లి చేసుకుందామనుకున్న అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో ప్రేమ వ్యవహారాన్ని కొంతకాలం సైలెంట్గా ఉంచి చివరికి ఇప్పటికీ వాళ్ళని ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అయితే అసలు ఎవరు సన్నీ వర్మ? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? లోపాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని కోట్లు కట్నం తీసుకున్నాడు? అభినయకి లారెన్స్తో బ్రేకప్కి కారణమేంటి? అభినయని కమిట్మెంట్ అడిగిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? హీరో విశాల్తో అఫైర్ ఎందుకు చెడింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అభినయ నటించిన సినిమాలలో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. అభినయ ఆనంద్ అలియాస్ అభినయ. ఈమె 1991 నవంబర్ 13న తమిళనాడులోని కడలూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ఆనంద్ వర్మ, తల్లి హేమలత. ఈమెకు సాయి సునందన్, ధర్మానంద్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక అభినయ తండ్రి కడలూరులో పుట్టి పెరిగిన యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల చెన్నైకి వెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ సినిమాల మీద ఉన్న మక్కువతో ఛాన్సుల కోసం ట్రై చేసేవాడు. అలా ఇతనికి చిన్న చితక పాత్రల్ని, గుర్తింపు లేని జూనియర్ ఆర్టిస్ట్ పాత్రల్ని ఇచ్చేవారు. అయినా దొరికిన పాత్రల్ని వదులుకోకూడదని నటిస్తుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే ఆనంద్ హేమలత అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి 3 పిల్లలు కూడా జన్మించారు. ఇక అలా 2 అబ్బాయిలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి పుట్టడంతో చాలా సంతోషించారు. అలా అమ్మాయికి అభినయ అనే పేరు నామకరణం కూడా చేశారు. ఇక అమ్మాయి పుట్టిన 30 రోజుల వరకు అన్ని బాగానే ఉన్నప్పటికీ 30 రోజుల తర్వాత అభినయ ముందు ఎంత పెద్ద శబ్దం చేసినా చెలించేది కాదు. అలాగే మాట్లాడటానికి కూడా ట్రై చేయకపోవడంతో భయపడిన తల్లిదండ్రులు ఇమీడియట్గా ఈమెను హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా పాపని చెక్ చేసిన డాక్టర్ అమ్మాయికి వినికిడి సమస్యతో పాటు ఇక ముందు మాట్లాడడం కూడా కష్టమే అని చెప్పడంతో తల్లిదండ్రులకు ఆకాశం వచ్చి తలపై పడినట్లయింది. దీంతో పాపకి 1 ఇయర్ అయ్యాక ఆపరేషన్ చేద్దామని, దానివల్ల ఈ సమస్య పోతుందేమో అని డాక్టర్ భరోసా ఇవ్వడంతో అదే నమ్మకంతో తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వెళ్లడం జరిగింది. కానీ 1 ఇయర్ వరకు అభినయ అటు ఇటు కదలకపోవడం, ఎప్పుడు పడుకునే ఉండడంతో తల్లిదండ్రులు ఈమెను హ్యాండిక్యాప్డ్ అనుకున్నారు. దీంతో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేపించగా అలాంటి ప్రాబ్లం ఏమీ లేదని, పాప ఆరోగ్యంగానే ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు కాస్త కుదుటపడ్డారు. ఇక అలా అభినయ ట్రీట్మెంట్ కోసమే ఈమె ఫ్యామిలీ అంతా కడలూరుని వదిలేసి చెన్నైకి తమ మకాన్ని మార్చేశారు. ఇదిలా ఉంటే 1 ఇయర్ తర్వాత మూగా చెవుడు కోసం ఆపరేషన్ చేయించగా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో చివరికి ఎలా ఉన్నా తమ పాపే అని పెంచాలని డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే ఆనంద్ షూటింగ్ ఉన్నప్పుడు తన కూతుర్ని కూడా తనతో పాటే లొకేషన్కి తీసుకువెళ్తుండేవాడు. అలా అభినయ చిన్నప్పటి నుండే షూటింగ్ అట్మాస్ఫియర్ని చూడడంతో తనకి కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఇక అలా కూతురు ఇంట్రెస్ట్ని తెలుసుకున్న తండ్రి తన యాక్ట్ చేసే మూవీ డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని తన కూతురికి కూడా ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది. కానీ ఆ అమ్మాయి చెవిడు మూగా అని తెలిసి ఎవ్వరూ ఈమెకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఒకవేళ ఇచ్చినా తండ్రిలాగే జూనియర్ ఆర్టిస్టులా ఏ డైలాగ్ లేకుండా ఊరికే నిల్చుండే క్యారెక్టర్స్ని ఇచ్చేవారు. ఇదిలా ఉన్నప్పుడే ఒక మూవీ షూటింగ్కి ఆనంద్ అభినయని తీసుకొని వెళ్లడంతో అక్కడికి వచ్చిన ఒక ఫిమేల్ ఆర్టిస్ట్ తన ప్రాబ్లమ్ని తెలుసుకొని ఇలాంటి సమస్యలకి హైదరాబాద్లో డాక్టర్ మోహన్ కామేశ్వరన్ ట్రీట్మెంట్ ఇస్తారని, అతను ఇందులో చాలా ఎక్స్పర్ట్ అని చెప్పడంతో ఆనంద్ తన కూతుర్ని నార్మల్ పర్సన్ చేయాలని, మిగిలిన పిల్లల్లాగే ఆడుకుంటూ తనకి నచ్చిన పని చేపించాలని హైదరాబాద్కి తీసుకువచ్చి ఆ డాక్టర్కి చూపించగా అభినయని టెస్ట్ చేసిన ఆ డాక్టర్ ఈమెకు కోచ్వల్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలని, కానీ ఆపరేషన్ వల్ల అభినయ ప్రాణాలు కూడా పోవచ్చని చెప్పడంతో ఈమె తల్లిదండ్రులు వెనకడుగు వేశారు. కానీ 13 ఏళ్లు ఉన్న అభినయ మాత్రం ఈ ఆపరేషన్ చేపించుకోవాలని డిసైడ్ అయింది. ఇక అలా ఆపరేషన్కి 11 లక్షల రూపాయలు అప్పుగా తీసుకువచ్చి ట్రీట్మెంట్ కోసం చెన్నై నుండి హైదరాబాద్కు తరచూ తిరగలేమని ఫ్యామిలీ మొత్తం చెన్నై నుండి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. ఇక అలా అభినయకు ఆపరేషన్ చేయగా అమ్మాయి ప్రాణాలకి ప్రమాదం అవ్వలేదు, కానీ ఈమె సమస్య కూడా తీరలేదు. ఇదిలా ఉంటే అభినయ తన స్కూలింగ్ని వెస్ట్ మారేట్పల్లిలోని ఓరల్ స్కూల్ ఫర్ ది డెఫ్లో చేయగా అక్కడే లిప్ రీడింగ్ని నేర్చుకుంది. ఇక అభినయకు చదువుల మీద కన్నా యాక్టింగ్, మోడలింగ్ మీదే చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో 14 ఏళ్లకే చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. దీంతో తండ్రి అభినయని సినిమాలో నటింప చేయాలని ఒక ఫోటోషూట్ని చేసి తనకి తెలిసిన డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్కి, మేనేజర్స్కి ఫొటోస్ ఇస్తూ ఛాన్స్ని అడిగేవాడు. అలా ఆ ఫొటోస్ని చూసిన వారంతా అమ్మాయి అందంగా ఉంది, మంచి క్యారెక్టర్ ఇద్దామని ఆడిషన్కి తీసుకురామని చెప్పగా అందుకు ఆనంద్ తన కూతురు మూగా చెవుడని చెప్పడంతో ఆ మేనేజర్స్, డైరెక్టర్స్ ఇతనితో అన్ని బాగున్న వారే అంతంత మాత్రం నటిస్తున్నారు,
చెవులు వినిపించని డైలాగులు చెప్పడం రాని అమ్మాయి ఇంకెలా నటిస్తుందో అని ఇతన్ని అవమానిస్తుండేవారు. ఇదిలా ఉంటే ఆనంద్ చిరంజీవి నటించిన స్టాలిన్ మూవీలో ఒక చిన్న పోలీస్ క్యారెక్టర్ని చేసే సమయంలో అక్కడ కూడా కూతురి కోసం ఛాన్సులు అడిగి ఇలాగే అవమానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇలా హైదరాబాద్లో ఎంత ట్రై చేసినా ఆనంద్కి కానీ అభినయ్కి కానీ ఛాన్సులు రాకపోయేసరికి తమ మకాన్ని మళ్ళీ చెన్నైకి మార్చేశారు. ఇదిలా ఉంటే కొడుకులు బాగా చదివి మొదటి కొడుకు సాయి సునందన్ హెచ్ఎస్బీసీలో సాఫ్ట్వేర్గా పనిచేస్తే రెండో అబ్బాయి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఇంటి బాధ్యతలను చూసుకునేవారు. ఇక అలా చెన్నైకి వెళ్ళాక అభినయకు సినిమాలో ఎలా ఛాన్సులు తెప్పించాలో తెలియని తండ్రి అప్పటికే డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ 2006లో ఒక ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం, దాని ద్వారా చాలామంది అంగవికలాంగులకి, ఇల్లు లేని వారికి తన ట్రస్ట్లోని ఆశ్రయాన్నిచ్చి ఇంట్రెస్ట్ ఉండే వారికి డ్యాన్స్ని కూడా నేర్పిస్తుండేవాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఆనంద్ లారెన్స్ని కలిసి తన కూతురు అభినయకి యాక్టింగ్, డాన్సింగ్ అంటే చాలా ఇష్టమని, అదేవిధంగా తనకున్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పడంతో అప్పటి నుండి రాఘవ లారెన్స్ అభినయకు తన అసిస్టెంట్ ద్వారా డాన్సింగ్ నేర్పిస్తుండేవాడు. ఇక అలా తన ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయిన స్టూడెంట్స్ని స్మాల్ స్క్రీన్లో జరిగే డాన్స్ రియాలిటీ షోస్లో కూడా పంపిస్తుండేవాడు. అలా 2007లో తమిళ్లో సన్ టీవీలో ప్రసారమైన మస్తానా మస్తానా అనే డాన్స్ ప్రోగ్రాంలో 12 మంది స్టూడెంట్స్తో పాటు అభినయను కూడా పంపించడం జరిగింది. ఇక అందులో అభినయ డాన్స్ అంతంత మాత్రమే ఉన్న ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ అభినయ ప్రాబ్లమ్ని చూస్తూ ఆ షోకి మంచి టీఆర్పీని కూడా సంపాదించుకునేవారు. ఇదిలా ఉంటే అభినయకు మోడలింగ్తో పాటు అందాల పోటీలో కూడా పాల్గొని గెలవాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఈమెకున్న సమస్య ద్వారా ఆడిషన్లోనే ఎలిమినేట్ అయిపోయేది. ఇక కొన్ని అడ్వర్టైజ్మెంట్లో ఈమెకు అవకాశం వచ్చినా హీరోయిన్ వెనుక డైలాగ్స్ లేకుండా నిలబడే క్యారెక్టర్స్ని ఇచ్చేవారు. ఇక అలా ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ అభినయకి సినిమాలో నటించాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోవడంతో తన తండ్రి అభినయ ఫొటోస్ని తీసుకుని ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఛాన్సులు అడుగుతుండేవాడు. ఇక అలా కొంతమంది మేనేజర్స్ ఆనంద్తో మూగమ్మాయితో బలవంతంగా సినిమాలు చేపించి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు, ఒకవేళ అమ్మాయికి అన్ని బాగుండుంటే ఇంకేం చేసేవాడివో అని వెక్కిరిస్తుండేవారు. అయినా ఇదంతా పట్టించుకోకుండా తన కూతుర్ని ఎలాగైనా హీరోయిన్ చేయాలని పట్టుదలతో ఉండేవాడు. ఇక అభినయ చూడడానికి అందంగా లక్షణంగా ఉన్నా కూడా ఈమెకున్న సమస్యల వల్లే అందరూ భయపడి ఛాన్సులు ఇచ్చేవారు కాదు. ఇక అలా ఉన్నప్పుడే ఆనంద్ ఒక మూవీ షూటింగ్లో హీరో ఎం శశికుమార్ని కలవడం, తన పరిస్థితిని వివరిస్తూ కూతురి ఆశను నెరవేర్చాలని, ఏదైనా ఛాన్స్ ఉంటే ఇప్పించమని అతన్ని అడగడంతో అందుకు శశికుమార్ నా సర్కిల్లో ఎవరైనా మూవీస్ చేస్తే అభినయని ఖచ్చితంగా రికమెండ్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇక అదే సమయంలో సముద్రగని డైరెక్షన్లో నాడడిగల్ అనే మూవీని ప్లాన్ చేయగా అందులోని ఒక పాత్ర కోసం నార్త్ అమ్మాయిని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఆ మూవీ షూటింగ్లో నార్త్ అమ్మాయికి తమిళ్ రాక డైరెక్టర్కి ఆ అమ్మాయికి పెద్ద గొడవలు జరగడంతో షూటింగ్ మధ్యలోనే ఆ అమ్మాయి కోపంతో వెళ్ళిపోయింది. అలా ఆ మూవీ హీరో అయిన శశికుమార్ ఆ పాత్రకి అభినయ్ని రికమెండ్ చేయడంతో నెక్స్ట్ డేనే సముద్రగని అభినయ్తో ఆడిషన్ తీసుకొని ఆ మూవీ డైలాగ్స్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు ఈమెకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో దాన్ని అర్థం చేసుకొని ఈమె నటించడం జరిగింది. ఇదిలా ఉంటే నాడోడిగల్ మూవీలో ఒక మూగ అమ్మాయిని పెట్టుకొని మూవీ చేస్తున్నారనే వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. ఇక ఈ సింపతితోనే మూవీ మీద హైప్ పెరిగింది. అలా ఈ వార్తలు వైరల్ అవడంతో ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రవితేజ హీరోగా చేసిన నేనింతే మూవీలో కూడా అభినయ్కి ఒక చిన్న పాత్రని ఇవ్వడం జరిగింది. దీంతో 2008 డిసెంబర్ 18న నేనింతే మూవీ రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ ద్వారా అభినయ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అరంగేటం చేసింది. అలా ఆ తర్వాత నాగార్జున నటించిన కింగ్ మూవీలో త్రిషా ఫ్రెండ్గా నటించిన ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక సంగమం అనే తెలుగు మూవీలో కూడా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇదిలా ఉంటే నాడోడిగల్ మూవీ 2009లో రిలీజ్ అయి ఈమె పాత్రకి మంచి గుర్తింపే వచ్చింది. కానీ ఆ తర్వాత ఈమెకి అవకాశాలు మాత్రం వచ్చేవి కావు. ఎందుకంటే ఒక సినిమాలో అమ్మాయికి అవకాశం ఇవ్వాలంటే అది హీరోయిన్ అయినా ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా ఆ ప్రొడక్షన్ వారికి కంఫర్టబుల్గా ఉంటేనే ఇస్తారు. కానీ అభినయ మాత్రం తల్లిదండ్రులు ఉంటేనే కానీ మూడో వ్యక్తితో కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి ఉండడంతో ఈమెకు ఇవ్వాల్సిన పాత్రల్ని బాంబే హీరోయిన్స్కి, కేరళ ఆర్టిస్టులకు ఇస్తూ సింపతి కోసం ఈమెకు చిన్న చితక పాత్ర ఇచ్చేవారు. ఇక ఇదిలా ఉంటే నాడోడిగల్ మూవీని తెలుగులో శంభో శివశంభోగా రీమేక్ చేయగా అందులో కూడా డైరెక్టర్ సముద్రగని అభినయకి అదే పాత్రని ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి తెలుగులో కూడా ఈమెకు మంచి గుర్తింపు వచ్చినా ఆ తర్వాత చేసిన దమ్ము, డమరుకం, జీనియస్, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అనే మూవీస్లో ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదని చెప్పొచ్చు. ఇక అభినయ రాజుగారి గది 2, సీతారామ మూవీస్లో కూడా కీలకమైన పాత్రల్ని పోషించిన ఈమె కెరియర్కి అంతలా యూజ్ అవ్వలేదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే అభినయ మార్క్ యాంటోనీ మూవీలో విశాల్కి వైఫ్గా చేయడం జరిగింది. అలా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఉన్నట్టుండి హల్చల్ అయ్యాయి. ఇక ఈ వార్తలపై విశాల్ కానీ అభినయ కానీ స్పందించకపోయేసరికి అందరూ ఈ వార్తల్ని నిజమని నమ్మసాగారు. ఇక ఇదే విషయంపై మార్క్
వచ్చాక అంటోని ప్రెస్ మీట్లో విశాల్ని అడగగా తను ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ని కంప్లీట్ చేసేంత వరకు పెళ్లి చేసుకోనని, ఆ తర్వాత తప్పకుండా చేసుకుంటానని చెప్పడం జరిగింది. అలా విశాల్ తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడే గాని ఎవరిని చేసుకుంటాడో చెప్పకపోవడంతో అందరూ విశాల్ అభినయని పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ ఒక ఇంటర్వ్యూలో అభినయ వార్తలపై స్పందిస్తూ, నేను విశాల్తో ఆఫ్ స్క్రీన్లో వైఫ్గా పనిచేశాను, అందుకోసం మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామనే వార్తల్ని సృష్టించడం తప్పు. తను నాకొక ఆర్టిస్ట్, అంతేగాని మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేవని చెప్పడంతో విశాల్ అభినయ పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అభినయ రీసెంట్గా చేసిన పని అనే మలయాళ సినిమాలో తాను చేసిన ఒక రేప్ సీన్ చాలా వివాదాస్పదమైంది. డైరెక్టర్ ఏం చెప్తే తాను అదే చేశానని, ఆ సీన్ చేసేటప్పుడు ఏమంతగా ఇబ్బంది పడలేదని అభినయ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ఇంటర్వ్యూలోనే అభినయ తను పెళ్లి చేసుకోబోయే వారి గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను ఎవరో కాదు, తనకు 15 ఏళ్లుగా తోడుగా ఉన్న తన ఫ్రెండే అని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది అభినయ. అతను ఎవరంటే అభినయ చిన్ననాటి స్నేహితులు వేగ్నేష్ కార్తిక్ అలియాస్ సన్నీ వర్మ. 15 ఏళ్లుగా పరిచయం ఉండి దాదాపుగా 10 ఏళ్లుగా రిలేషన్లో ఉండి ఇంట్లో వాళ్ళను ఒప్పించి గత మార్చిన 9వ తారీఖున నిశ్చితార్థం చేసుకుంది. ఇక ఏప్రిల్ 16న హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబ సభ్యుల బంధుమిత్రుల సమక్షంలో అభినయ కార్తిక్ల పెళ్లి ఘనంగా జరిగింది. అయితే వీళ్ళ పెళ్లికి మొదట కార్తిక్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుందామని ఇద్దరు డిసైడ్ అయ్యి చిన్నగా వాళ్ళని ఒప్పించి ఇప్పటికీ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి అభినయ కుటుంబం కార్తిక్కి కట్నంగా 3 కోట్లు ఇచ్చిందని అందరూ అంటున్నారు. ఇక అభినయకి ఎంత అందం, అభినయం ఉన్నా తనకున్న లోపాల వల్ల తను అనుకున్నంత రేంజ్లో హీరోయిన్గా ఎదగలేకపోయిన ఒక మనిషి గట్టిగా అనుకుంటే ఆశయాలకు ఏ లోపాలు అడ్డుపడలేవని 50 సినిమాలకు పైగా యాక్ట్ చేయడం ద్వారా అభినయ ప్రూవ్ చేసి సుమారు 20 కోట్ల రూపాయల దాకా ఆస్తిని సంపాదించింది. ఇక ఈమె నటనకు గాను 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్తో పాటు ఒక విజయ్ అవార్డుని కూడా అందుకుంది. చూసారు కదా ఫ్రెండ్స్.